మీరు ఎన్ని డబ్బులు తీసుకుని వచ్చారు? బిర్యానీకి ముందుకు వచ్చారా జగన్ దగ్గరికి? మందు కోసం డబ్బుల కోసం రాలేదండి. మేము ఈనైనవరం గన్నవరం కాన్సెక్షన్ నుంచి వచ్చాము. ఈ దుర్మార్గ పాలన మేము చూడలేక మా జగన్ గారి మీద అభిమానంతో చూద్దామని వచ్చాం. డబ్బుల కోసమో బిర్యానీ పొట్లాల కోసమో వచ్చేటువంటి వాళ్ళం కాదు మేము. అది దుర్మార్గుల పాలన మీరు అంటున్నారు, వాళ్ళు మంచి ప్రభుత్వం మాదంటున్నారు. మంచి ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఇది మన ఈ పాలనలో మన ఏంటి మా ఇప్పుడు ఇచ్చిన 1500 ఇస్తామన్నారు. తర్వాత గ్యాస్ బండ్లు 3 అన్నారు. తర్వాత మరి రైతులకు డబ్బులు అన్నారు. ఏంటి వారంటీ వ్యవస్థను తీసేయటం. వారంటీ వ్యవస్థ ఉంటే ఇంట్లో ఇళ్ళకి వచ్చి ప్రతిది కూడా ప్రతి ఒక్క ముసలమ్మకి కానీ ప్రతి ఒక్క తాతకు కానీ పింఛన్లు అందియటం ఇలాంటివి బాగా జరిగింది జగన్ గారి గవర్నమెంట్లో. ఈరోజు ఉన్న పింఛన్లే ఎగిరిపోతున్నాయి. కొత్త పింఛన్ల తర్వాత మాట ఉన్న పింఛన్లే ఎగిరిపోతున్నాయి. అది 3 గ్యాస్ బండ్లు, ఫ్రీ బస్సు లేడీస్కి, రైతు భరోసా. రైతు భరోసా లేదు. ఫ్రీ బస్సు అనేది ఏదో ఎప్పుడో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఫుల్గా ఉంటాం, పిల్లలు కూడా రభస్థ పడతాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకే యాతనే. ఏంటి దాని వలన ఏ ఉపయోగం లేదు. డెవలప్మెంట్ కూడా చేస్తున్నారండి చంద్రబాబు గారు. డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు చేసిందే డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్కి ఏం పెద్ద కాదు. గోతులు ఏంటంటే పూడుస్తున్నారు. ఆ ఉన్న రోడ్ని గోతులు పూడుతువే తప్ప ఏం పెద్ద వచ్చి సాపుగా రోడ్లు వేసిందేం కాదు. కొత్తగా మొత్తం అప్పులు చేసి వెళ్ళిపోయాడు జగన్. మేము పూడ్చుకుంటూ వస్తున్నాం. అప్పులు ఆయన గవర్నమెంట్లో ఎంత అప్పు చేసేయాలండి? ఈయన గవర్నమెంట్లో డబల్ జరుగుతుంది అప్పు. 3,000 కోట్ల చిల్లర చేశారు ఇప్పటికే. 2 సంవత్సరాలు కూడా అవ్వాలి, ఇంకా 20 నెలల పాలనలో. ఇక మరి ఈ 5 సంవత్సరాలు జరగబోయేటప్పటికి ఇంకెన్ని వేల కోట్లు అయిద్దో తెలియదు అప్పు. అది పాలన అంటే. మొదలైంది రాష్ట్రానికి ఇన్కమ్ రావటం, డెవలప్మెంట్ అవటం. ఇప్పటి నుంచి అభివృద్ధి పరుగులే. ఆయన ఇన్కమ్ జరుగుతుంది. అది బ్రాండీ షాపులకి ఇన్కము ఇవే జరుగుతున్నాయి. కానీ మామూలుగా పేదవాళ్ళకి ఏమి లేదు. పేదవాళ్ళకి ఏది అందట్లేదు. సంక్షేమం ఇవ్వటం వల్ల ఏంటి లాభం? డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. డెవలప్మెంట్ అంటే మరి పోయిన గవర్నమెంట్ ఎలా చేసుకొచ్చిందో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అందింది. ఏ పథకం వచ్చినా ఇవాళ సంక్షేమ అభివృద్ధి జరిగిందే జగన్ గవర్నమెంట్లో. ఇవాళ ఈ గవర్నమెంట్లో సంక్షేమం అనేది కనబడట్లా, ఎక్కడ కూడా లేదు. అసలు లేదు అన్నారు వాళ్ళు. 6 ఇదని చెప్పని 6లో ఒకటి కూడా పూర్తి చేసింది లేదు. అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పరిపాలన చూసి ఓర్చుకోలేకపోతానంట కదా. అది మామూలుగా అది వాళ్ళది. ఇది ఒక పరిపాలన ఏం కాదు. ఇది సినిమా కాదు. ఇది ఒక సినిమా కాదండి. ఇది ఒక సినిమా కాదు. ఇది పరిపాలన అంటే ఎలా ఉండాలి ఏంటనేది అది పరిపాలన నలుగురిలో చేసి చూసుకొని నేర్చుకోవాలన్నమాట. జగన్ గారిని చూసి నేర్చుకోండి పరిపాలన ఏంటో.